all learners, welcome back to BNC Academy and this is Chinmay Rajshri. So ఈ వీడియోలో మనం డే 10 యూపీఎస్సీ గాంధీ ఎరా అండ్ ఫ్రీడమ్ స్ట్రగల్ 1915 నుంచి 1947 పార్ట్ వరకు మనం ఇక్కడ చూస్తాం. సో ఈ రోజు వచ్చేసరికి మనకు క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చేసేయాలి బై ద ఎండ్ ఆఫ్ ద డే మహాత్మా గాంధీ రోల్ అండ్ అట్ ద సేమ్ టైం ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఎలా జరిగింది, ఈ మూమెంట్స్ ఏంటి, అలాగే బ్రిటిష్ రెస్పాన్సెస్ ఎలా ఉన్నాయి ఈ మూమెంట్స్ కి సంబంధించి. ఈ గాంధీయన్ ఎరా టైంలో మనకు వచ్చినటువంటి ఇంపాక్ట్ ఏంటి, ఇండియాస్ ఇండిపెండెన్స్ మీద వచ్చినటువంటి పడినటువంటి ఇంపాక్ట్ ఏంటి అనేది మనకి ఇక్కడ తెలుసుకోవాలి. నెక్స్ట్ రైట్ టాపిక్స్ టు కవర్. సో వాట్ ఆర్ ద మినిమం టాపిక్స్ దట్ వి నీడ్ టు కవర్ ఇస్ గాంధీస్ అరైవల్ ఇన్ India and early struggles, that is 1915 to 1919. So here I have already given the different types of sources and ఇక్కడ బిఎన్సీ అకాడమీ నోట్స్ అని ఏదైతే ఇచ్చారో ఈ నోట్స్ మీద క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్ గా నోట్స్ అనేది ఓపెన్ అవుతుంది. సెకండ్ వన్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ 1920 to 1922. ఓకే, సో ఇక్కడ జలియన్ వాలాబాగ్ మస్కరే ఖిలాఫత్ ఇష్యూ అట్ ద సేమ్ టైం బ్రిటిష్ లాస్ గురించి కూడా తెలుసుకుంటాము. బాయ్కాట్ ఆఫ్ బ్రిటిష్ గూడ్స్, ఇన్స్టిట్యూషన్స్, సర్వీసెస్ ఇవన్నిటి గురించి మనం ఈ పర్టికులర్ పార్ట్ లో తెలుసుకుంటాం. పిఎన్సీ అకాడమీ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనే దాంట్లో మీకు డీటెయిల్ నోట్స్ ఇచ్చాను. సో ఇఫ్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ యూ కెన్ గో విత్ ద నోట్స్. అండ్ మీకు బిపిన్ చంద్రాస్ ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ నెట్ లో సెర్చ్ చేస్తే మీకు నోట్స్ అనేది దొరుకుతుంది. సో సెర్చ్ చేయండి. అట్ ద సేమ్ టైం ఆర్ఎస్ శర్మ ఎన్సీఆర్టీ క్లాస్ నోట్ 12 మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ అవైలబుల్ గా ఉంటే ఆ పర్టికులర్ పార్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం థర్డ్ పాయింట్ వచ్చేసరికి మనం సివిల్ డిసోబీడియంట్ మూవ్మెంట్ అనేది చూసుకుంటాం 1930 to 1934. ఇక్కడ వచ్చేసరికి దండి మార్చ్ తర్వాత ఇర్వాన్ ఇంపాక్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏదైతే జరిగిందో దాని గురించి, తర్వాత ఫెయిల్యూర్ ఆఫ్ సివిల్ డిసోబీడియంట్ మూవ్మెంట్. సో బ్రిటిష్ వాళ్ళు ఎలా రిప్రెస్ అయ్యారు అనేది కూడా మనం ఈ పర్టికులర్ పార్ట్ లో తెలుసుకుంటాము. సేమ్ యాజ్ మీరు ఎన్సీఆర్టీ ఫాలో అవుతుంటే గనక మీరు క్లాస్ 12 మోడర్న్ ఇండియా చెక్ చేసుకోవచ్చు. స్పెక్ట్రమ్ ని ఫాలో అయ్యే వాళ్ళు బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా చూసుకోండి. సో నెట్ లో చాలా వరకు మనకి లెసన్స్, టాపిక్స్, ఎక్స్ప్లెనేషన్స్ యాజ్ పర్ యువర్ లాంగ్వేజ్ అవైలబుల్ గానే ఉన్నాయి. యూ కెన్ చెక్ యాజ్ పర్ యువర్ విష్. ఓకే, కమింగ్ టు నోట్స్, మాకు నెట్ లో సెర్చ్ చేయడానికి దొరకట్లేదు అనుకున్న వాళ్ళు ఆల్రెడీ నేను ఇక్కడ మీకు సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ కూడా నేను ఇక్కడ మీకు నోట్స్ అనేది ప్రొవైడ్ చేశాను. సో డీటెయిల్డ్ గా పాయింట్ టు పాయింట్ కాంటెక్స్ట్, కీ ప్రొవిజన్స్ ఎలా, సిగ్నిఫికెన్స్ ఏంటి, షార్ట్ కమింగ్స్ ఏంటి, సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డీటెయిల్డ్ గా నేను ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డూ చెక్ విత్ బిఎన్సీ అకాడమీ నోట్స్ యాజ్ వెల్. సో నెక్స్ట్ క్విట్ ఇండియా మూవ్మెంట్ కూడా ద మోస్ట్ ప్రామినెంట్ రోల్. ఖచ్చితంగా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న డేటా నుంచి మినిమం 2 to 3 మార్క్స్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో. సో క్విట్ ఇండియా మూవ్మెంట్ లో స్లోగన్ వచ్చేసరికి డూ ఆర్ డై. సో దానికి సంబంధించిన కంప్లీట్ ఎంటైర్ డీటెయిల్స్ మన దగ్గర ఉండటం అనేది ఎంతవరకైనా అవసరం. సో షార్ట్ నోట్స్ అనేది మెయింటైన్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో. ప్రతి ఒక్క కాన్సెప్ట్ కి షార్ట్ నోట్స్ అనేది మెయింటైన్ చేయండి. అండ్ క్విట్ ఇండియా మూవ్మెంట్ కి సంబంధించిన నోట్స్ మీకు నెట్ లో వెతికి టైం లేదు అనుకుంటే యూ కెన్ చెక్ హియర్ విత్ ద బిఎన్సీ అకాడమీ నోట్స్. అండ్ ఇఫ్ యూఆర్ నాట్ అవేర్ ఆఫ్ దట్ యూ కెన్ గో విత్ మీ దగ్గర ఆల్రెడీ ఇదివరకు మెటీరియల్ ఏదైనా ఉంటే కనుక ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ చెక్ చేసుకోవచ్చు. అండ్ దోస్ ఆర్ ఫాలోయింగ్ స్పెక్ట్రమ్ యూ కెన్ గో విత్ ఇట్. సో బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఇండియా ప్లేలిస్ట్ అనేది నాకు దొరికాయి. ఆ ప్లేలిస్ట్ అనేది ఇక్కడ నేను అటాచ్ చేశాను. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ ఇట్ ఫ్రమ్ దేర్. అండ్ స్టడీ ప్లాన్ వచ్చేసరికి 1 to 2 hours ఎన్సీఆర్టీ చూసుకోవాలి. ఓకే, దట్ మీన్స్ ఎన్సీఆర్టీలో వచ్చేసరికి బ్రీఫ్ హిస్టరీ చూసుకోమని చెప్పాను కదా. మోడర్న్ హిస్టరీ దట్ ఈస్ క్లాస్ 12 నుంచి మోడర్న్ హిస్టరీ చెక్ చేసుకోండి. అండ్ 3 to 4 hours 3 నుంచి 4 hour వరకు వీడియో లెక్చర్స్ వాచ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే టైం అనేది కొంచెం సేవ్ చేస్తాం మనం వీడియో లెక్చర్స్ ఫాలో అయితే, లేదా నోట్స్ అన్న ప్రిపేర్ అయితే. అండ్ 5th hour వచ్చేసరికి 50 MCQs ఏదైతే నేను ఇక్కడ మీకు 50 MCQs ఇవ్వడం జరిగిందో MCQs మీరు ఫాలో అవ్వచ్చు. ఆరల్స్ అదర్ MCQs కూడా ఫాలో అవ్వచ్చు. కానీ యూపీఎస్సీ ప్యాటర్న్ లో అడిగేటువంటి డిఫరెంట్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మోడల్ ప్రకారం ఇక్కడ MCQs ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి సో యాజ్ పర్ యూపీఎస్సీ మోడల్ మీరు ఈ MCQs అనే ప్రిపేర్ అయితే ఎగ్జామ్ కి కొంచెం ఫ్రీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం OMR షీట్ లో ప్రాక్టీస్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ లాస్ట్ టైం కూడా నేను చెప్పడం జరిగింది. OMR షీట్ లో ఈ 50 MCQs ని మీరు ప్రాక్టీస్ చేస్తుంటే బబ్లింగ్ అనేది మనకి ఈజీ అవుతుంది. అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామ్ అప్పటికప్పుడు మనం బబ్లింగ్ చేయడం కన్నా ఇప్పుడు నుంచి బబ్లింగ్ చేయడం అలవాటు చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి బబ్లింగ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. OMR షీట్స్ మీకు ఉంటాయి. సో చాలా వెబ్సైట్స్ నుండి నేను దానికి సంబంధించిన లింక్స్ కూడా నేను కింద ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. OMR షీట్స్ బల్క్ లో తీసుకొచ్చుకొని పెట్టుకోవడం అనేది ఎంతకైనా సజెస్టబుల్. నెక్స్ట్ వచ్చేసరికి MCQs ఆన్ గాంధీనగర ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసాను లింక్. గాంధీనగర వీడియో లెక్చర్ కావాలంటే ఇక్కడ చూడండి. అండ్ సివిల్ డిసోబీడియంట్ మూవ్మెంట్ కి సంబంధించిన వీడియో లెక్చర్ ఇచ్చాను. అట్ ద సేమ్ టైం యూపీఎస్సీ హిస్టరీ లెక్చర్ సిరీస్, ఆల్ హిస్టరీ లెక్చర్ సిరీస్ ఇక్కడ ఉంటాయి. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ అపాన్ అస్.
దేశానికి స్వాతంత్రం రావాలి అంటే వాళ్ళు ఎంత కష్టపడితేనే వచ్చింది, రైట్? సో అలాంటిది అంత పెద్ద స్వాతంత్రానికి ఎంతో కష్టపడ్డారు. ఇది కూడా ఒక రకంగా మనకి ఇండిపెండెన్స్ లాంటిదే మన లైఫ్ కి. సో యూపీఎస్సి సర్వెంట్స్ ఆర్ నథింగ్ బట్ ఫ్రీడమ్ ఫైటర్స్. ఓకే, సో కీప్ ద కన్సైన్ అండ్ నెవర్ గివ్ అప్ ఇన్ యువర్ ప్రిపరేషన్. మీ ప్రిపరేషన్ ని, మీ టైం టేబుల్ ని, మీ ప్రాక్టీస్ మీద మీరు ఫెయిత్ ఉంచండి అండ్ faith in yourself as well. So believe in your preparation and success follows. So that's all for today, day 10 preparation of UPSC 2025 prelims, and see you with tomorrow's.